నమస్కారం స్నేహితులారా, మీకు స్వాగతం. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు మంచం మీద పడుకుని ఉంటారు, బాగా అలసిపోయి ఉంటారు, ఖచ్చితంగా నిద్రపోవాలని మీకు తెలుసు. కానీ మీ మెదడు మాత్రం అస్సలు నిశ్శబ్దంగా ఉండదా? మీరు అటూ ఇటూ దొర్లుతూ ఉంటారు, మీ ఫోన్ చూసుకుంటారు, సమయం 11:30 అవుతుంది, తర్వాత 1 గంట కావస్తుంది, ఆ తర్వాత ఉన్నట్టుండి రాత్రి 2 గంటలవుతుంది. అప్పటికీ మీరు పూర్తిగా మేల్కొనే ఉంటారు, మరుసటి రోజు గురించి ఆందోళన పడుతూ. ఇక చివరికి మీరు పొద్దున్నే లేచినప్పుడు ఒళ్లంతా నొప్పులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు నీరసంగా ఉంటారు, మీకు చిరాకుగా ఉంటుంది, ఏ పనిమీద మనసు పెట్టలేరు. ఆ ఒక్క కప్పు కాఫీ కూడా మీకు కావలసినంత ఉత్సాహాన్ని ఇవ్వలేదు. ఈ మాటలు మీకు తెలిసినట్టే అనిపిస్తున్నాయా? మీరు ఒక్కరే ఎలా లేరు, మనలాంటి లక్షల మంది ప్రతి రాత్రి ఇదే యుద్ధం చేస్తున్నారు. మనం నిద్రను ఒక బటన్ లాగా అనుకుంటాం, దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు అని. కానీ స్నేహితులారా, అలా అనుకోవడమే తప్పు. నిద్ర ఒక బటన్ కాదు, అది ఒక విమానం దిగే రన్వే లాంటిది. మీరు ఒక పెద్ద విమానాన్ని చాలా వేగంగా నేలమీద దించలేరు. మీరు వేగాన్ని తగ్గించాలి, సరైన సంకేతాలు ఇవ్వాలి, నెమ్మదిగా కిందికి దిగడానికి సిద్ధం కావాలి. ఈ రోజు నేను మీకు అలాంటి 7 పద్ధతులు చెప్పబోతున్నాను. నమ్మండి, ఇవి అద్భుతమైన పద్ధతులు. ఇవి మీ శరీరానికి కేవలం నిద్రపోవడమే కాదు, ఆ ప్రశాంతమైన, గాఢమైన, జీవితాన్నే మార్చేసే నిద్రలు ఎలా పొందాలో నేర్పిస్తాయి. అది కూడా రాత్రి 10 గంటల ప్రాంతంలో. ఇంతకీ 10 గంటలకే ఎందుకు? ఎందుకంటే మన పురాతన ఆయుర్వేదం, నేటి ఆధునిక విజ్ఞానం రెండూ ఇదే చెబుతున్నాయి. రాత్రి 10 గంటల నుండి 2 గంటల మధ్య సమయం మన శరీరం మరమ్మతులు చేసుకోవడానికి అత్యంత విలువైన సమయం. ఇదే సమయంలో మీ కాలేయం అంటే లివర్ శరీరంలోని మురికిని శుభ్రం చేస్తుంది, మీ చర్మం కొత్తగా తయారవుతుంది, మీ మెదడు విషపదార్థాలను బయటకు పంపుతుంది. ఒకవేళ మీరు ఈ సమయాన్ని కోల్పోతే మీ శరీరానికి అందే అత్యంత అద్భుతమైన చికిత్సను మీరు కోల్పోతున్నట్లే, అది కూడా పూర్తిగా ఉచితంగా దొరికే చికిత్స. కాబట్టి ఒక కప్పు హెర్బల్ టీ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఇక మన నిద్రను మనం తిరిగి ఎలా పొందాలో మాట్లాడుకుందాం. మొట్టమొదటి సలహా, నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన సలహా. మీ డిజిటల్ వస్తువులకు సూర్యాస్తమయం చేయడం, దీన్నే డిజిటల్ సన్సెట్ అంటారు. మనం ఈ మాట చాలాసార్లు విన్నాం, కానీ మనం నిజంగా అలా చేస్తున్నామా? మన మెదడులో పీనియల్ గ్రంథి అనే ఒక చిన్న గ్రంథి ఉంటుంది. దీని పని మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేయడం. ఇది శరీరానికి ఇక నిద్రపో అని సంకేతమిస్తుంది. ఈ గ్రంథి కాంతి విషయంలో చాలా సున్నితంగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా మనిషి శరీరానికి తెలుసు, సూర్యుడు అస్తమించినప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని. కాని ఈ రోజు మన జేబుల్లో, మన బల్లల మీద, మన గోడల మీద నకిలీ సూర్యుళ్ళు ఉన్నారు. మీ ఫోన్, ల్యాప్టాప్, టీవీ నుండి వచ్చే ఆ ప్రకాశవంతమైన నీలికాంతి మీ మెదడుకు ఇంకా మధ్యాహ్నమే అని గట్టిగట్టిగా చెబుతూ ఉంటుంది. మీ మెదడు గందరగోళానికి గురై ఆ విలువైన మెలటోనిన్ను తయారు చేయడం ఆపేస్తుంది. అందుకే నియమం చాలా సులభం, దీన్ని తప్పించుకోలేరు. మీరు పడుకోవాలనుకున్న సమయానికి కనీసం 90 నిమిషాల ముందు అన్ని స్క్రీన్లు ఆపేయాలి. అవును, 90 నిమిషాలు. ఇది మీరు విశ్రాంతికి సిద్ధమయ్యే సమయం. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ ఫోన్ లేదా నెట్ఫ్లిక్స్ లేకుండా 90 నిమిషాల పాటు నేనేం చెయ్యాలి? అసలు అద్భుతం ఇక్కడే జరుగుతుంది. మీరు ఆ కృత్రిమ వస్తువుల స్థానంలో సహజమైన ప్రశాంతతకు చోటు ఇస్తారు. ఏదైనా నిజమైన పుస్తకం చదవండి, కాగితం పుస్తకం, కాగితం వాసన వచ్చేలాంటి పుస్తకం, లేదా ఏదైనా ప్రశాంతంగా ఉండే మాటలు లేదా కథ వినండి. చాలా తేలికగా, నెమ్మదిగా కాళ్ళు చేతులు సాగదీయండి. మరుసటి రోజు ఉదయం కోసం వంటగదిని సరిదేయండి. మరుసటి రోజు వేసుకోవాల్సిన బట్టలు సిద్ధం చేసుకోండి. మీ కుటుంబంతో మాట్లాడండి. నా ఉద్దేశ్యం, నిజంగా మాట్లాడండి. మీ మధ్య ఎలాంటి స్క్రీన్ లేకుండా. మీ ఇంట్లోని లైట్లు తగ్గించేయండి. పైన వెలిగే ప్రకాశవంతమైన లైట్ల బదులు తేలికపాటి, పసుపు రంగు వెలుతురునిచ్చే టేబుల్ ల్యాంపు వెలిగించండి. ఇది మీ శరీరానికి రోజు నిజంగా ముగిసిపోయింది అని సంకేతమిస్తుంది. నేను దీన్ని స్వయంగా ప్రయత్నించి చూశాను. నేను మీకు మాట ఇస్తున్నాను, మొదటి 3 రోజులు చాలా కష్టంగా ఉంటాయి. మీకు పదే పదే ఫోన్ తీసి చూడాలన్న కోరిక కలుగుతుంది. కానీ 5వ రోజు వచ్చేసరికి మీ మెదడే స్వయంగా ఈ నిశ్శబ్దమైన, ప్రశాంతమైన సమయాన్ని కోరుకుంటుంది. ఇది ఆ రన్వేకు మొదటి అడుగు. మన రెండవ సలహా నేరుగా ఆయుర్వేదంలోని పురాతన జ్ఞానం నుండి వస్తుంది. ఇది చాలా అద్భుతమైన పద్ధతి. దీన్ని పాదాభ్యంగం అంటారు. అంటే పాదాలకు చేసే మామూలు మసాజ్.
వినడానికిది చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పరుగెట్టే మెదడు, ఆందోళన, నిద్రలేమి ఇవన్నీ తరచుగా గాలికి సంబంధించిన వాతదోషం పెరగడం వల్ల వస్తాయి. మీకు అంతా చెల్లాచెదురుగా అనిపిస్తుంది. మీ మెదడు ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు దూకుతూ ఉంటుంది, అచ్చం ఒక కోతిలాగా. ఈ వాతాన్ని శాంతపరచడానికి మార్గం ఆ గాలిని నియంత్రించడం. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఆ శక్తిని మీ తల నుండి కిందకు తీసుకురావాలి. అలా చెయ్యడానికి ఉత్తమమైన మార్గం మీ పాదాలు. మీరు ఇది చెయ్యాలి. పడుకోవడానికి కొంచెం ముందు కొద్దిగా వెచ్చని నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె లేదా మామూలు కొబ్బరి నూనె లేదా నెయ్యైనా పర్వాలేదు. నూనె వెచ్చగా ఉండటం ముఖ్యం. నూనె ఉన్న చిన్న గిన్నెను 1 నిమిషం పాటు వేడి నీటిలో ఉంచండి. మీ మంచం మీద కూర్చోండి. కింద ఒక టవల్ వేసుకోండి. ఈ వెచ్చని నూనెను మీ అరచేతుల్లోకి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ అరికాళ్లకు మసాజ్ చెయ్యండి. మీకేమీ ప్రత్యేకమైన పద్ధతి అవసరం లేదు. నూనెను బాగా రాయండి. మీ మడమలకు మసాజ్ చెయ్యండి. అరికాలు మధ్య భాగానికి, వేళ్లకు మసాజ్ చెయ్యండి. ప్రతి వేలిని ప్రేమగా కొద్దిగా లాగండి, వంచండి. ఆయుర్వేదంలో చెబుతారు, అరికాళ్లలో మీ మొత్తం శరీరానికి, ముఖ్యంగా మీ మెదడుకు అనుసంధానమయ్యుండే నరాలు ఉంటాయని. మీరు వెచ్చని నూనెతో మీ పాదాలకు మసాజ్ చేసినప్పుడు మీరు మీ మొత్తం నాడీ వ్యవస్థకు భద్రత మరియు ప్రశాంతత అనే సంకేతాన్ని నేరుగా పంపుతున్నారు. మీరు నిజంగా ఒత్తిడిని, ఆందోళనను మీ శరీరం నుండి కిందకు లాగి బయటకు పంపుతున్నారు. నేటి విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా ఈ మాట నిజమే. మీ పాదాలలో చాలా నరాలు ఉంటాయి. తేలికపాటి మసాజ్ మీ శరీరంలోని విశ్రాంతి మరియు జీర్ణక్రియా భాగాన్ని పనిచేయిస్తుంది. ఇది ఆ పోరాడు లేదా పారిపో అనే ఒత్తిడి పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైనది. ప్రతి పాదం మీద కేవలం 5 నిమిషాలు ఇలా చెయ్యండి. వెచ్చని నూనె స్పర్శ, ఆ తేలికపాటి ఒత్తిడి, ఇది మీ నరాలకు ఒక జోలపాట లాంటిది. దీని పరువాత మీ కనురెప్పలు ఎంత బరువుగా, ప్రశాంతంగా అనిపిస్తాయో చూసి మీరు ఆశ్చర్యపోతారు. మన జాబితాలో 3వది ఒక అద్భుతమైన నిద్రపానీయం. లేదు, నేను నిద్రమాత్రల గురించి మాట్లాడటం లేదు. నేను మీ శరీరాన్ని విశ్రాంతికి సిద్ధం చేసే ఒక వెచ్చని, ప్రశాంతతనిచ్చే పానీయం గురించి మాట్లాడుతున్నాను. చాలా మందికి వేడిపాల గురించి తెలుసు. అది చాలా మంచిది, ఎందుకంటే అందులో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెలటోనిన్ తయారీకి సహాయపడుతుంది. కానీ మనం దీన్ని మరింత ప్రభావవంతంగా చేయవచ్చు. నాకు అత్యంత ఇష్టమైనది అశ్వగంధ పాలు. అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలిక. ఇది ఒక అడాప్టోజెన్. ఇది కొంచెం పెద్ద పదం. దీని అర్థం ఇది మీ శరీరం ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని మాత్రలాగా నిద్రపుచ్చదు. బదులుగా ఇది నెమ్మదిగా మీ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మనం మాట్లాడుకున్న ఆ పరుగెత్తే మెదడును శాంతపరుస్తుంది. కాబట్టి పడుకోవడానికి సుమారు 30 నిమిషాల ముందు 1 కప్పు పాలు వేడి చెయ్యండి. మీరు మామూలు పాలు వాడవచ్చు, లేదా మీరు పాలు తాగకపోతే బాదం పాలు లేదా ఓట్స్ పాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇందులో 1/2 చెంచా అశ్వగంధ పొడి, కొద్దిగా చిటికెడు జాజికాయ పొడి, 1 చిటికెడు యాలకుల పొడి వేయండి. జాజికాయ సహజంగా నిద్ర పట్టడానికి చాలా మంచిది. యాలకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. మీరు కావాలంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు, కానీ పాలు మరీ వేడిగా ఉండకూడదు. ఈ పానీయాన్ని నెమ్మదిగా గుక్క తాగుతూ ఉండండి. గటగటా తాగేయకండి. దీనిని ఒక అలవాటుగా చేసుకోండి. మీ శరీరంలో వ్యాపించే వెచ్చదనాన్ని గమనించండి. మీకు పాలు ఇష్టం లేకపోతే మరో మంచి మార్గం కెమోమైల్ టీ. కెమోమైల్లో ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది నిద్రను కలిగించడానికి, నిద్రలేమిని తగ్గించడానికి సహాయపడే మీ మెదడులోని నరాలతో కలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వేడి పానీయాన్ని మీరు డిజిటల్ సన్సెట్ సమయంలోనే తాగాలి. ఇది ఒక రకమైన సంకేతం. వెచ్చదనం, రుచి, వాసన ఇవన్నీ కలిసి మీ మెదడుకు సరే, ఇప్పుడు నిద్రపోయే సమయం అని చెబుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పడుకోవడానికి కొంచెం ముందు పెద్ద కప్పు నిండా తాగకండి. లేకపోతే మీరు అర్ధరాత్రి మరో కారణం వల్ల మేల్కోవాల్సి వస్తుంది. కేవలం ఒక చిన్న వెచ్చని కప్పు సరిపోతుంది. మన 4వ సలహా ఏదో చేయడం గురించి తక్కువ, అర్థం చేసుకోవడం గురించి ఎక్కువ. ఇది మీ శరీరం యొక్క సొంత గడియారాన్ని గౌరవించడం గురించి. నేను రాత్రి 10 గంటల నుండి 2 గంటల సమయం గురించి మాట్లాడాను. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం ఇది మీ శరీరం యొక్క పిత్త సమయం.
పిత్తమంటే అగ్ని మరియు మార్పుకు సంబంధించిన అంశం. ఇది మీ శరీరంలోని అగ్ని అత్యంత బలంగా ఉండే సమయం. ఆహారాన్ని జీర్ణం చేయడానికి కాదు, మిగిలిన అన్నింటిని జీర్ణం చేయడానికి. ఇది మీ కాలేయం అంటే శరీరంలోని వడపోత యంత్రం అత్యంత లోతైన శుభ్రత చేసే సమయం. ఇదే సమయంలో మీ చర్మకణాలు కొత్తగా తయారవుతాయి. ఇదే సమయంలో మీ మెదడు చెత్తను బయటకు పంపుతుంది. కాని ఇందులో ఒక మెలిక ఉంది. ఈ లోతైన మరమ్మత్తు పని మీరు అప్పటికే గాఢనిద్రలో ఉంటేనే జరుగుతుంది. ఒకవేళ మీరు రాత్రి 11 గంటలకు కూడా మేలుకొని ఫోన్ చూస్తూ ఉంటే ఏమవుతుంది? మీ శరీరానికి ఒక రెండవ శక్తి వస్తుంది. మీకు ఉన్నట్టుండి చాలా శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. చివరికి మీకు ఆకలి వేయవచ్చు. అర్ధరాత్రి ఏదైనా తినడానికి వెతకడం మొదలుపెడతారు. మీకు ఈ అనుభవం తెలుసా? ఇదే మీ శరీరానికి మరమ్మత్తులు చేసే శక్తి. దాని పిత్త అగ్ని. ఇది తప్పుడు దారిలో వెళతోంది. రక్తాన్ని శుభ్రం చేయడానికి బదులుగా ఆ శక్తి మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి లేదా మీ స్క్రీన్ నీలికాంతిని తట్టుకోవడానికి. మీరు ఒక రకంగా మీ శరీరంలోని మరమ్మత్తు చేసే కూలీలను దొంగిలించి వారిని వేరే అంతగా అవసరం లేని పనికి పెట్టినట్లు. ఫలితం, మీరు ఉదయం లేచినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. చర్మం అలసిపోయినట్లు కనిపిస్తుంది. శరీరం బరువుగా ఉంటుంది. దీనికి సులభమైన పరిష్కారం ఈ గడియారాన్ని గౌరవించడం. మీరు 10 గంటలకల్లా మంచం మీద ఉండాలి. వీలైతే నిద్రపోవాలి. ఇది ఏదో ఊరికే చెప్పిన సమయం కాదు. ఇది మీ శరీరం చేసే అత్యంత ముఖ్యమైన పని. దీన్ని వాయిదా వేయకపోవడమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఉదయాన్నే మీరు ఎంతో తాజాగా, చురుకుగా లేవడానికి ఇదే రహస్యం. మరి మీ సమస్య మీ అలవాట్లు పాకపోతే మీ మెదడే అయితే? ఇది మనల్ని 5వ సలహా వద్దకు తెస్తుంది. మెదడును ఖాళీ చెయ్యడం మరియు కృతజ్ఞతలు రాయడం. తల దిండుమీద పెట్టగానే ఎవరి మెదడైతే పరుగెత్తడం మొదలు పెడుతోందో ఇది మన అందరి కోసం. ఉన్నట్టుండి మీరొక ఈమెయిల్ పంపడం మర్చిపోయారని గుర్తుకొస్తుంది. వచ్చే వారం మీటింగ్ కోసం సిద్ధమవ్వడం మొదలుపెడతారు. పగటిపూట జరిగిన ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. రేపు ఏమేం పనులు చేయాలో మీ మెదడులో జాబితా తయారు చేయడం మొదలుపెడతారు. ఇది మళ్ళీ అదే వాతం గాలి. దీన్ని ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం దానితో పోరాడటం కాదు, అది బయటకు వెళ్లడానికి ఒక దారి ఇవ్వడం. మీ మంచం పక్కన ఒక మామూలు పుస్తకం, ఒక పెన్ను పెట్టుకోండి. మీ 90 నిమిషాల విశ్రాంతి సమయం నుండి 10 నిమిషాలు కేటాయించి మెదడును ఖాళీ చేయండి. మీ మెదడులో ఏది నడుస్తుంటే అది అంతా రాసేయండి. రేపటి పనులన్నీ, మీ ఆందోళనలన్నీ, ఇప్పుడే వచ్చిన ఆ మంచి ఆలోచన, మీరు అన్న సిగ్గుపడే మాట, అన్నీ దాన్ని మీ మెదడు నుండి తీసి కాగితంపై పెట్టండి. ఈ రాసే పని చాలా శక్తివంతమైనది. ఇది మీరు మీ మెదడుతో ఇలా చెప్పినట్లు ఉంటుంది: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నేను విన్నాను, ఇది కాగితంపై రాశాను. మనం దీన్ని రేపు చూసుకుందాం. ఈ రోజుకు నీ పని పూర్తయ్యింది. మీ మెదడు తేలికపడినట్లు మీరు నిజంగా భావిస్తారు. ఆ తరువాత మనం దీనికి కొంచెం అద్భుతాన్ని జోడిద్దాం. మీరు మీ ఆందోళనలన్నీ రాసిన తరువాత పేజీ తిప్పండి లేదా వేరే భాగంలో ఆ రోజు మీరు కృతజ్ఞతగా భావించే ఏవైనా 3 విషయాలు రాయండి. అవి పెద్ద విషయాలు కానవసరం లేదు. పొద్దున్న నేను తాగిన ఆ మంచి టీకి నేను కృతజ్ఞుడిని. నా భాగస్వామి నన్ను చూసి నవ్వినందుకు నేను కృతజ్ఞుడిని. ఈ హాయిగా ఉన్న మంచం కోసం నేను కృతజ్ఞుడిని. ఈ చిన్న పని మీ మెదడు దృష్టిని లోటు మరియు ఆందోళన నుండి తీసి శాంతి మరియు ప్రశాంతత వైపుకు మళ్లిస్తుంది. మీరు ఒకే సమయంలో ఆందోళనగా, కృతజ్ఞతగా ఉండలేరు. కృతజ్ఞత అనేది ఆందోళనకు అతిపెద్ద మందు. ఇది నిద్రపోవడానికి అత్యంత ప్రశాంతమైన స్థితి. సరే, మీరు మంచం మీద ఉన్నారు, లైట్లు ఆపేశారు, కానీ మీరు ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. 6వ సలహా మీ తక్షణ శాంతి బటన్. ఇది యోగా, ప్రాణాయామం ప్రపంచం నుండి వచ్చిన ఒక సులభమైన శ్వాస పద్ధతి. దీన్ని తరచుగా 4-7-8 శ్వాస అంటారు. దీన్ని ఒక డాక్టర్ ప్రసిద్ధి చేశారు. ఇది ఆందోళనకు రామబాణం లాంటిది. ఇది నేరుగా మీ నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. దాన్ని బలవంతంగా విశ్రాంతి స్థితికి తెస్తుంది. దీన్ని ఇలా చెయ్యాలి. ఇది చాలా సులభం. మీరు దీన్ని మీ మంచం మీద పడుకునే చెయ్యవచ్చు. ముందుగా మీ ఊపిరితిత్తుల నుండి గాలి అంతా మీ నోటి ద్వారా పూర్తిగా వదిలేయండి. హుష్ అన్నట్లుగా చిన్న శబ్దం చేస్తూ. ఇప్పుడు మీ నోరు మూసి మీ ముక్కుతో నెమ్మదిగా 4 లెక్కపెడుతూ శ్వాస లోపలికి తీసుకోండి. 1, 2, 3, 4. ఇప్పుడు మీ శ్వాసను 7 లెక్కపెడుతూ ఆపి ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది చాలా ముఖ్యమైన భాగం. చివరిగా మీ నోటితో గట్టిగా హుష్ అనే శబ్దం చేస్తూ 8 లెక్కపెడుతూ శ్వాసను పూర్తిగా బయటకు వదలండి. 1, 2, 3, 4, 5,
6, 7, 8. ఇది ఒక పూర్తి శ్వాస. దీన్ని మళ్ళీ చేద్దాం. ముక్కుతో 4 వరకు శ్వాస తీసుకోండి. 7 వరకు ఆపండి. నోటితో 8 వరకు వదలండి. మీరు ఇలా కేవలం 3 లేదా 4 సార్లు చేస్తే సరిపోతుంది. బహుశా మొదటిసారి మీకు కొద్దిగా తల తిరిగినట్లు అనిపించవచ్చు. అది మామూలే. ఇది ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది? శ్వాసను ఎక్కువసేపు వదలడం, తీసుకున్న దానికంటే రెట్టింపు, మరియు శ్వాసను ఆపడం ఇవి మీరు సురక్షితంగా ఉన్నారని మీ మెదడుకు గట్టి సంకేతాన్నిస్తాయి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శ్వాస చిన్నగా, తేలికగా అయిపోతుంది. ఉద్దేశపూర్వకంగా శ్వాసను నెమ్మదిగా చేసి శ్వాస వదిలే సమయాన్ని పెంచడం ద్వారా మీరు మీ శరీరానికి చెబుతున్నారు, మన వెనుక ఏ సింహం పడలేదు. విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు. నిద్రపోవడం సురక్షితమే. నేను ఈ పద్ధతిని కేవలం నిద్రపోవడానికే కాదు, పగటిపూట ఎప్పుడు ఒత్తిడిగా అనిపించినా వాడతాను. ఇది మీ నాడీ వ్యవస్థను వెంటనే సరిచేసే ఒక బటన్. చివరిగా మన 7వ సలహా. ఇది బహుశా వినడానికి అన్నిటికంటే వింతగా అనిపించవచ్చు. రాత్రి 10 గంటలకు మంచి నిద్ర పట్టడానికి రహస్యం ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఈ రోజు రాత్రి మీ నిద్ర మీరు ఈ రోజు ఉదయం ఏం చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ఉండే 24 గంటల గడియారానికి ప్రారంభం కావడానికి ఒక సంకేతం అవసరం. దానికి అత్యంత శక్తివంతమైన ప్రారంభ సంకేతం సూర్యకాంతి. మీరు ఉదయం లేవగానే మొదటి 10-15 నిమిషాల్లో మీ కళ్లకు సూర్యకాంతిని చూపించాలి. కాదు, కిటికీ అద్దంలోంచి కాదు. అద్దం అవసరమైన కాంతిని ఆపేస్తుంది. మీరు బయటకు వెళ్ళాలి. మీ బాల్కనీలోకి వెళ్ళండి, మీ వాకిట్లోకి వెళ్ళండి, లేదా తెరిచి ఉన్న కిటికీ దగ్గర నిలబడండి. మీరు సూర్యుడి వైపు తదేకంగా చూడాల్సిన పని లేదు. కేవలం 10 నిమిషాలు బయట ఉంటే చాలు. ఆ ఉదయం కాంతి మీ కళ్లపై పడినప్పుడు అది మీ మెదడుకు నేరుగా సందేశం పంపుతుంది. మెలటోనిన్ అంటే నిద్ర హార్మోన్ను తయారు చేయడం ఆపేయమని. ఇది 2 పనులు చేస్తుంది. మొదటిది, ఇది మిమ్మల్ని వెంటనే మేల్కొన్నట్లు, చురుకుగా ఉన్నట్లు చేస్తుంది. ఇది కాఫీ కంటే కూడా మంచిది. రెండవది, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒక టైమర్ను సెట్ చేస్తుంది. మీ మెదడు అంటుంది, సరే, మెలటోనిన్ ఇప్పుడు ఆగిపోయింది. నేను దీన్ని ఇప్పటి నుండి 14 నుండి 16 గంటల తర్వాత మళ్ళీ ప్రారంభిస్తాను. ఉదయం 6 లేదా 7 గంటల నుండి 14 నుండి 16 గంటల తర్వాత సమయం ఎంత అవుతుంది? సరిగ్గా చెప్పారు, రాత్రి 9 లేదా 10 గంటలు. ఉదయం ఎండ తగలడం వల్ల మీ శరీరం సాయంత్రం సరైన సమయానికి దానంతట అదే నిద్రగా అనిపించేలా మీరు చూసుకుంటున్నారు. అలారం యొక్క స్నూజ్ బటన్ మీ అతి పెద్ద శత్రువు కావడానికి ఇదే కారణం. మీరు పదే పదే స్నూజ్ నొక్కినప్పుడు మీరు ఒక వింత నిద్రా మెలకువ స్థితిలో ఉంటారు. మీ శరీరానికి ఆ ఖచ్చితమైన ప్రారంభ సంకేతం ఎప్పటికీ అందదు. కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి లేవండి. సెలవు రోజుల్లో కూడా ఆ ఉదయం ఎండను తప్పకుండా తీసుకోండి. ఈ ఒక్క అలవాటు అన్నిటికంటే ఎక్కువగా మీ నిద్ర సమయాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తుంది. ఇవి ఆ 7 పద్ధతులు. స్నేహితులారా, మీ నిద్రను తిరిగి పొందడానికి 7 సులభమైన కాని చాలా శక్తివంతమైన పద్ధతులు. ఇవి ఏదో ఒక మాయా మాత్ర గురించి కాదు. ఇది కొన్ని అందమైన, గౌరవప్రదమైన, మంచి అలవాట్లను చేసుకోవడం గురించి. ఇవి మీ శరీరానికి ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం సురక్షితమే అని సంకేతమిస్తాయి. గుర్తుంచుకోండి, నిద్ర అనేది ఏదో సరదా కోసం చేసేది కాదు. ఇది శరీరానికి అవసరం. ఇది మీ శక్తికి, మీ మానసిక స్థితికి, మీ రోగ నిరోధక శక్తికి, మీ ఆరోగ్యానికి పునాది. మీ శరీరంతో పోరాడకండి, దానితో కలిసి పనిచెయ్యండి. ఆ రన్వేను సిద్ధం చెయ్యండి. వీటిలో కేవలం ఒక్క సలహాతో ప్రారంభించండి. బహుశా ఈ రోజు రాత్రి మీరు కేవలం పాదాలకు మసాజ్ చేసి చూడండి, లేదా ఆ డిజిటల్ సన్సెట్ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. మీ పట్ల మీరు కొంచెం ఓపికగా ఉండండి. మీరు మీ శరీరానికి కొత్త అలవాటు నేర్పిస్తున్నారు. దీనికి కొంచెం సమయం పడుతుంది, కానీ లభించే ఫలితం, నమ్మండి, ఆ ఫలితం చాలా విలువైనది. ఉదయం లేవగానే నిజమైన విశ్రాంతిని పొందడం, స్పష్టమైన మెదడుతో, పూర్తి శక్తితో ఈ అనుభూతిని మీరందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ పద్ధతులను ప్రయత్నించి చూడండి. దయచేసి తిరిగి వచ్చి మీరు ఏ పద్ధతిని ప్రయత్నించారో, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో నాకు చెప్పండి. నిద్ర విషయంలో మీ పెద్ద సమస్య ఏమిటి? దాని గురించి మాట్లాడుకుందాం. నాతో ఈ సమయం గడిపినందుకు మీకు ధన్యవాదాలు. బాగా నిద్రపోండి, బాగా జీవించండి, ఆరోగ్యంగా ఉండండి.